లాస్ట్ ఎలక్షన్ నుంచినే ఇక్కడ బీసీలకు అవకాశం ఇస్తా ఉన్నాయి పార్టీలు. ఏ విధంగా ఇస్తా ఉన్నాయంటే ఏ కులానికి ఎంత ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆ కులం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. మనం కేవలం అభివృద్ధి ఎవరు చేయగలుగుతారో వారికే అవకాశం ఇవ్వాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను ఈ ప్రజలకి. హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని అనేక అంశాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటాయంటే రాజకీయాల్లో మరి ముఖ్యంగా ఎవరికి వారే అన్నట్టు ఉంటుంది. కానీ మనలాంటి లేదా సీనియర్ నాయకులు వెంకటేశ్వర లాంటి వారు నాలాంటి వారు ముందుకెళ్తున్నప్పుడు నేనున్నానంటూ భరోసానిస్తూ ధైర్యాన్ని ఇస్తూ నన్ను నడిపిస్తున్నటువంటి అనేక మంది నారాయణ స్వామి కానీ గోపాల్ కానీ ఈ విధంగా రమేష్ కానీ చంద్రమహేష్ కానీ ఇలా తీసుకుంటూ పోతే అనేక మంది ఈరోజు నేను పడుతున్నటువంటి ఈ కష్టానికి తోడుగా అండగా దండగా ఉన్నటువంటి నా తమ్ముళ్ళు రామప్రసాద్ కానీ నా బావంతి కుల్లాగా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పేసి గుర్తు చేస్తూ మరొకసారి అందరికీ గుర్తు చేసేదేమంటే నాకు హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఎన్నికల గుర్తుగా కుట్టు మిషన్ కేటాయించినందుకు ఎన్నికల కమిషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి గుర్తు చేసేదంటే ఎమ్మెల్యేకి ఫస్ట్ ఓటు వేస్తే ఆ తర్వాత ఎంపీ లిస్ట్లోకి వెళ్ళినప్పుడు 8వ నెంబర్లో ఈ యొక్క కుట్టు మిషన్ గుర్తు కనిపిస్తుంది. పక్కనే నా నేమ్ దాసగారపల్లి కుల్లాయప్ప అని కనిపిస్తూనే నెంబర్ 8 ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, తర్వాత ఈ గుర్తు కూడా ఉంటుంది. మీ అమూల్యమైన ఓటు ఏదైతే ఉందో ఈ యొక్క గుర్తు పైన మీరు ఓటు వేసి అత్యధికంగా మెజార్టీ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుకుంటూ ఏదేమైనా ఉద్దండులు ఉన్నటువంటి హిందూపుర పార్లమెంట్ పరిధిలో నాలాంటి వారు నాలాంటి సామాన్యులు రాజకీయాలు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తా ఉన్నామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. నాకు అండదండలు అనేక మంది ఉన్నారు. ఈరోజు కొన్ని వేల మంది నన్ను కలవలేకపోయినా, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేకపోయినా, వాళ్ళు ఫోన్ చేసి నాకు బాధపడుతుందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. అనేక మంది మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ లేదా యూట్యూబ్లో మెసేజ్ కామెంట్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో అనేక మంది ఈరోజు వారు అండదండలు ఇస్తాం, మేము వెన్నంటే నడుస్తామని చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా హిందూపూర్ పార్లమెంట్ ప్రజలంతా కూడా నాకు మరొక్కసారి ఈ ప్రజాక్షేత్రంలో రాజకీయ యుద్ధ వాతావరణంలో నన్ను గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ మీకు మేము ఒక్కటే ప్రామిస్ చేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా నాకు నిజంగా ప్రజలు మీ దయ వల్ల ఆ దేవుడి దయ వల్ల నాకు ఏమైనా అవకాశం వస్తే తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రతి ఒక్క సమస్య కూడా తెలుసుకొని మరొకసారి వారి అభివృద్ధి ఏ విధంగా చేయాలో చేస్తారని చెప్పేసి హామీ ఇస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో అయినా సరే యువత మరింత ముందుకు వచ్చి రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హిందూపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.